హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ధరణి పోర్టల్ కి రీప్లేస్ చేస్తూ భూభారతి యాక్ట్ ని తీసుకొచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన హామీలో ఏదైతే ఉందో ఆ హామీలో భాగంగా ఏప్రిల్ 14, 2025 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని తీసుకొచ్చింది. అయితే ధరణి పోర్టల్కు ఉన్న అలాగే భూభారతి యాక్ట్లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, నిజంగా అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ దీని ద్వారా రెక్టిఫై అవుతాయా, జనాలకు యూస్ఫుల్గా ఉంటుందా, ఇందులో ఉన్నటువంటి కొత్త రూల్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఎన్ అంజయ్య, అలాగే ఆయన న్యాయవాది కూడా. ఆయనతో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, కాంగ్రెస్ సర్కార్ భూభారతి యాక్ట్ని తీసుకొచ్చింది. ధరణి పోర్టల్ ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జనాలకి యూస్ఫుల్గా లేదు అని చెప్పేసి వివాదాలకి చెక్ పెడుతూ ఈ యాక్ట్ని తీసుకొచ్చామని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఇందులో ఉన్నటువంటి మేజర్ అప్డేట్స్ ఏంటి? రైట్, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ 2025 యాక్ట్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసే వైపుగా పయనిస్తూ ఉంది. పైలట్ ప్రాజెక్టుగా ఒక 4 మండలాలను ఎంచుకున్నారు రాష్ట్రంలో. జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్రం అంతా అన్ని మండలాలలో భూభారతి యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసేయడానికి మొత్తం సన్నద్ధమైంది ప్రభుత్వం. ధరణిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే భూభారతిని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. మేజర్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, దాదాపుగా పార్ట్ బి అని ఒక 18 లక్షల ఎకరాల భూమిని అసలు ధరణిలో ఎంటర్ చేయలేదు, వదిలేశారు. దాంట్లో అటవీ భూములు, కొన్ని రకాల భూములతో పాటుగా రైతులు సేద్యం చేస్తున్న భూములు కూడా ఉన్నాయి. 15-16 లక్షల ఎకరాలు ఉన్నాయి, ధరణిలో ఎంటర్ కాలేదు. అది మేజర్ ఇష్యూ అండి. రెండవది ఏంటంటే, చట్టం చేశారు కానీ దానికి రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. ఎలా, ఏ సమస్య ఏముంది, దాన్ని ఏ అధికారి ట్యాకిల్ చేయాలి అనే దాంట్లో స్పష్టత లేదు, రూల్స్ లేవు. కానీ ఇప్పుడు భూభారతికి రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. చట్టమైంది, దానికి రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి ఈ అధికారి స్థాయిలో ఈ సమస్యల్ని పరిష్కరించబడతాయి. తహసీల్దార్ గారి స్థాయిలో ఈ సమస్యలు, ఆర్డీఓ గారి స్థాయిలో, కలెక్టర్ గారి స్థాయిలో. గతంలో ఏంటంటే, ఇవి లేకపోవడం మూలంగా కోర్టుకు పోవడం తప్ప మరో గత్యంతరం లేదు. రూల్స్ అనేవి లేవు కాబట్టి చాలా సమస్యలు మేము చెయ్యలేము అని, మా చేతుల్లో లేదు, మేము చేయలేము, మాకు సంబంధం లేదు అని చెప్పేసి తహసీల్దార్ గారి స్థాయిలోనే చేతులెత్తేశారు. అందుకనే ఇవి ఏం చేయాలో, ఎట్లా చేయాలో అర్థం కాక బాధితులు సమస్యలుగా ఫీల్ అవుతున్న చాలామంది, దగ్గర 28 లక్షల మంది, 30 లక్షల మంది రైతులు తమ ఆవేదనని వ్యక్తపరుస్తూ డిఫరెంట్ స్థాయిలో అప్లికేషన్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రూల్స్ అనేవి లేవు ధరణిలో. అట్లాగే ఇప్పుడు సాదా బైనామా కింద అప్లై చేసుకున్నారు. అవి దాదాపుగా 12 లక్షల అప్లికేషన్లు ఉంటే అవన్నీ కొన్ని క్లియర్ అయినాక ఇంకొక 6.5-7 లక్షలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఆ అప్లికేషన్లు. సాదా బైనామా అంటే ఏంటి అంటే, గతంలో కొనుక్కున్నారు, డబ్బులు ఇచ్చే కొనుక్కున్నారు. కానీ అఫీషియల్గా ఇప్పుడు ఏంది, రిజిస్ట్రేషన్ జరగడం, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే అది అఫీషియల్ డాక్యుమెంట్, అది పబ్లిక్ డాక్యుమెంట్ కూడా, అది ఎక్కడైనా ఎన్ఫోర్స్బుల్ బై లా, చట్టం చేత అది ఆమోదించబడినటువంటిది. కానీ గతంలో ఎప్పుడో చిన్న పేపర్ల మీద రాసుకొని, పేపర్ లేకుండా డబ్బులు ఇచ్చేసి 4 పెద్ద మనుషుల సమక్షంలో ఇంత రేట్ అని మాట్లాడుకొని డబ్బులు ముట్టి భూమిని స్వాధీనపరిచాడు. 10 ఏండ్లుగా తన స్వాధీనంలో ఉంది, కానీ పేపర్లు లేవు. అటువంటి వాళ్ళంతా కూడా సాదా బైనామా కింద మీరు అప్లై చేసుకోండి, సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు.
కానీ ఆ సమస్యని పరిష్కరించడానికి కావాల్సినటువంటి విధి విధానాలు ధరణిలో లేవు. అందుకని హైకోర్టు స్టే విధించింది వాటిపైన. ఇప్పుడు అన్ని అప్లికేషన్లు, లక్షల అప్లికేషన్లు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. ధరణి ద్వారా సమస్యకి పరిష్కారానికి అవకాశం లేదు, ధరణి చట్టం ద్వారా. అప్పుడు విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అని ఉండేవారు. ధరణి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసేశారు. దాదాపు 10,000 మందికి పైగా ప్రతి రెవెన్యూ విలేజ్ పరిధిలో ఒక సెక్రటరీ, ఒక విలేజ్ సెక్రటరీ కాదు, రెవెన్యూ ఆఫీసర్ ఉండేవారు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉండేవారు. వాళ్ళందరినీ తీసేశారు. అంటే పహానీ రాయడం అంటే ఎవ్రీ ఇయర్ కూడా భూములు ఆయా సర్వే నెంబర్ల వారీగా కొనుక్కునే వాళ్ళు, అమ్ముతున్న వాళ్ళు, ఆ చేర్పులు మార్పులు జరిగినప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గర ముటేషన్ జరిగిన తర్వాత, ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇష్యూ అయిన తర్వాత, మీరు నా భూమి కొన్నారు, సో ఆ పహానీలో నా పేరుని రౌండప్ చేసి ప్రొసీడింగ్ ఆర్డర్ని పక్కన ఎంటర్ చేసి మీ పేరుని ఎంటర్ చేసేవాళ్ళు. ఈ ప్రొసీజర్ విఆర్ఓ రాసినటువంటి పహానీలన్నీ కూడా ఏ ఇయర్కి ఆ ఇయర్ మొత్తం బైండింగ్ చేసి అవి రికార్డ్ రూమ్లో పెట్టేవాళ్ళు. అసలు విఆర్ఓలని తీసేశారు, మొత్తం కంప్యూటరే ఏదైనా కూడా అనే సిచ్యువేషన్ తెచ్చారు. అయితే కంప్యూటర్లో తప్పులు జరగట్లేవా? జరుగుతున్నాయి, చాలా తప్పిదాలు జరిగినాయి. అయితే ధరణి సమస్యలన్నిటినీ సాల్వ్ చేసిన తర్వాత అస్సలు 100% సమస్యలు లేకుండానే ఉంటుంది, భూ సమస్యలు ఉండవు అనడానికి ఏం లేదండి. కానీ మ్యాక్సిమం సమస్యలు సాల్వ్ చేయగలిగే 1-2% ఉంటాయి ఎప్పుడైనా కూడా. అయినాక ధరణి ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటే బాగుండేది. అలా చేయలేదు. అలా చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా సమస్యలు ఇంకా కొత్తగా పునరావృతం అయ్యే పద్ధతుల్లో ధరణి వచ్చేసింది. పాస్ పుస్తకాలు ఇష్యూ చేశారు. కబ్జాలో ఉండడు, ఏళ్ల కింద ఎప్పుడూ అమ్మాడు. ఆయన వచ్చి హైదరాబాద్లో బిజినెస్ జాబో చేసుకుంటున్నాడు ఇక్కడ, కానీ కబ్జాలో ఉన్నాడు ఒక ఆయన. ఏళ్ల తరబడి ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర డాక్యుమెంట్ అదంతా ఏం లేదు. కానీ ఇప్పుడు పాస్ పుస్తకాలు ఈ అమ్మేసుకొని హైదరాబాద్లో ఉండేట ఆయన పేరు మీద పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఓకే, చాలా జిల్లాలలో కాస్త సహజంగానే భూమి వచ్చింది, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంది, కబ్జా మీద ఉన్న వాళ్ళని వాళ్ళు బెదిరించి, ఇప్పుడేంటి పుస్తకం ఉందంటే నేనే రైతుని అంటే, గతంలో ఏముండే, పట్టాదారు కాలం ఉండే రికార్డులో, కబ్జాదారు కాలం అనేది ఉంటుండే. పట్టాదారు కాలం అంటే భూమి యొక్క ఓనరు అని రాసేవాళ్ళు, కబ్జాదారుడు అంటే ఎవరు దాని మీద సాగులో ఉన్నారు అనే ఆ కాలాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు గతం నుంచి. ఇప్పుడు అసలు కబ్జా కాలం ఎత్తేసిన తర్వాత ఆయనకు ఆధారం పోయింది. అంటే కొన్ని వేలు, కొంతమంది లక్షల మంది ఏంటంటే, అరే భూమి అమ్ముకొని పోయాడు, అసలు ఆయనకు భూమి లేదు, ఆయనకి ఇప్పుడు పాస్బుక్ వచ్చింది, మేము ఏం చేయాలి? వాళ్ళని బెదిరించి, ఉదాహరణకు 10 ఎకరాలు ఉందనుకోండి, 10 ఎకరాల మీద 4-3 కబ్జాలో ఉన్నారు. ఈ పాస్బుక్ వచ్చిన వ్యక్తి సంబంధిత స్థానిక పోలీస్ యంత్రాంగాన్ని, రాజకీయ పలుకుబడిని వినియోగించుకొని బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్న ఘటనలు ఉన్నాయి. లాక్కోలేని దగ్గర నువ్వు కోర్టుకి పోయినా చెల్లదు బై, నా పాస్బుక్కే చెల్తుంది అని చెప్పినటువంటి ఘటనలు ఉన్నాయి. కొన్ని ఏమో సగం మీకు సగం మాకు, ఇటువంటి ఇబ్బందులు చాలా జరిగినాయి ధరణి వచ్చిన తర్వాత. అందుకనే 100కు నాకు తెలిసి దరిద్రానికైనా ఒక 10 మంది అయినా, 100 రైతుల్లో 10 మంది అయినా సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అనాదిగా అన్నదమ్ములు పంచుకుంటూ ఉంటే, అంటే పొజిషన్ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కబ్జా 1వ సర్వే నెంబర్ మీద కబ్జా ఉన్నాడు అనుకోండి, కానీ పాస్బుక్లో 10వ నెంబర్ సర్వే నెంబర్లో ఈయనకి ఇంత భూమి ఉందని ఉంటుంది. మరి అదే తప్పుని యాజ్ ఇట్ ఈజ్గా క్యారీ ఫార్వర్డ్ చేశారు పాస్బుక్ల ద్వారా. కానీ ఫీల్డ్ మీద దాన్ని నిర్దిష్టంగా దాన్ని రెక్టిఫై చేసి, బాబు నువ్వు 1లోనే ఉన్నావు, నీ ఎక్స్టెంట్ ఇంత అని చెప్పి నిర్ధారణ అయినాక అప్పుడు పాస్బుక్ ఇస్తే టైటిల్ కూడా సమస్య లేదు. ఈ రకంగా టైటిల్ పొజిషన్లోనే తేడా, భూమి సర్వే నెంబర్ పొజిషన్లోనే తేడా ఉన్నటువంటి భూములు కొనుక్కున్నప్పుడు లిటిగేషన్లు మరిన్ని పెరగడానికి అవకాశాలు ఉండే పద్ధతుల్లో ఈరోజు భూ వ్యవస్థ ఉంది. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే తాత నుంచి తండ్రుల నుంచి కొడుకులు, అంటే ఒక్కరి దగ్గర ఒక 20 ఎకరాలు ఆసామిగా ఉన్న వ్యక్తి ఇవాళ మనవాళ్ళు వచ్చేసరికి దాదాపు 10 మంది అయిరనుకోండి, లేకపోతే 12 మంది అయినరు అనుకోండి. ఈ 20 ఎకరాలు ఈ 12 మందికి పంచాల్సి వచ్చినప్పుడు గతంలో జరిగిన పొరపాటు ఏందనంటే, అన్ని సర్వే నెంబర్లు అందరి హక్కుదారులకి, లీగల్ ఎయిర్స్కు మొత్తం అందరికీ రాసుకుంటూ పోయారు. అంటే ఉండేది ఒకటే సర్వే నెంబర్లు ఉంటాడు, కానీ
ఒక 4-5 సర్వే నెంబర్లు కూడా ఆయన పేరు మీద రాసి ఉంటుంది. ఆ సర్వే నెంబర్లు ఇంత, ఆ సర్వే నెంబర్లు ఇంత ఇట్లా అని. కాబట్టి ఏంటంటే మరిన్ని సమస్యలు భవిష్యత్తులో పుట్టడానికి, లిటిగేషన్స్ రేజ్ చేయడానికి ఉండే పద్ధతుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సర్వే అనేటువంటి చేస్తామని చాలా స్పష్టంగా గత కాలంలో ప్రకటించినా కూడా సర్వే చేయలేదు. ఆ గత గవర్నమెంట్ ధరణి తెచ్చిన తర్వాత అసలు సర్వే అనే యాక్టివిటీ చేపట్టి ఉన్నట్టయితే చాలా సమస్యలకి శాశ్వత పరిష్కారాలు దొరికి ఉండేవి. అంటే సార్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు బడాబాబులందరూ కూడా మా భూములు లాక్కున్నారు, మా జీవనాధారాన్ని లాక్కొని మమ్మల్ని రోడ్డు మీద పడేశారు, మాకు అన్యాయం జరుగుతుందని చాలామంది ఆరోపించిన సందర్భాలు కూడా ధరణి పోర్టల్ ఉన్నప్పుడు మనం చూసాం. దానికి సంబంధించి కావచ్చు, అలాగే ఈ సర్వే విషయంలో కావచ్చు, వీటన్నింటికీ ఈ భూభారతి ద్వారా ఫుల్ స్టాప్ పడుతుందంటారా? రైట్. ఇప్పుడు మేడం చెయ్యాలి అంటే లక్ష్యం బాగుంది, అంటే మంచి ఆశయంతో ముందుకెళ్తున్నారు, అంటే సమస్యని గుర్తించగలిగారు. అంటే కొంతమంది నిపుణులతో కమిటీ వేసి దాదాపు 1 సంవత్సరం కాలం పాటు పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భూ చట్టాలని అధ్యయనం చేసి ఇక్కడున్న లోపాలు ఏంటివి, మనం అక్కడి నుంచి అమెండ్ చేసుకోవాల్సిన అంశం ఏమున్నాయి, చట్టంలో ఏ చేర్పు మార్పులు చేయాలి, రూల్స్ ఎలా ఫ్రేమ్ చేయడం ద్వారా సమస్యని ఎట్లా మనం అధిగమించాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా స్టడీ చేసి ఇప్పుడు భూభారతిని తీసుకొచ్చినాము అని చాలా స్పష్టంగా అనౌన్స్ చేశారు నిన్న. అయితే ఆచరణ, ఇప్పుడు సమస్య పరిష్కారము మనము పేపర్ మీద ఉన్నట్టుగా రూల్స్ కానీ చట్టం కానీ ఉన్నట్లుగా ఫీల్డ్ మీద ఆచరణ ఆ రకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. అయితే ఆచరణ ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కొన్ని మండలాల్లో ముందుకెళ్తూ ఉన్నారు. పనిచేసే క్రమంలో సరిహద్దుల సమస్యలు కావచ్చు, వైవాట్ కబ్జాలు, అంటే ఒక భూమి మీద ఇంకొకరు ఉంటారు కబ్జాలో, సర్వే నెంబర్లు వేరువేరుగా ఉంటాయి. ఇటువంటి అన్ని సార్ట్అవుట్ చేయాల్సిన పరిస్థితి ఫీల్డ్ మీద ఎలా ఉంటుంది అనే దానిని బట్టి, ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు అనే దానిని బట్టి ఇంకో మాట కూడా చెప్పారు. డే టు డే రైతుల దగ్గర నుంచి వస్తున్న ఫిర్యాదులు, వాళ్ళు నిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇంకేమేమి చేయటం ద్వారా స్ట్రెంగ్తెన్ చేస్తాము, టైటిల్ అంటే హక్కుల్ని పర్ఫెక్ట్గా తయారు చేసే వైపుగా రైతులకి ఇబ్బందులు లేకుండా ఉండే పద్ధతుల్లో మనం ఎట్లా చేసుకుంటూ ముందు పోవడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రాక్టికల్గా పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించే క్రమంలో అధికారులకు వచ్చే అనుభవాలను బట్టి చేర్పులు మార్పులు చేసుకుంటూ పర్ఫెక్ట్ టైటిల్ ఉండే పద్ధతిలో ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాము అని ప్రభుత్వం చెప్తుంది. అధికారులు వీళ్ళంతా కూడా ఆ రకంగా వర్క్ చేసినప్పుడు యంత్రాంగం అంతా ఏదో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వస్తే చూద్దాంలే అనేది కాకుండా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏంటంటే తహసీల్దార్ గారి ఎంఆర్ఓ గారు, అంటే ఇప్పుడు తహసీల్దార్ అని పిలుస్తూ ఉన్నారు, వారి స్థాయిలో ఒక్కొక్క విలేజ్లో ఒక ఫుల్ డే స్పెండ్ చేయాలని, రైతుల దగ్గర నుంచి వినతులు స్వీకరించాలని, అవసరమైతే ఫీల్డ్ విజిట్ కూడా చేయాలని, కొన్ని క్రిటికల్ సమస్యలు ఉండే ల్యాండ్స్ ఉన్నాయి, ఫీల్డ్ మీదకి వెళ్ళి గమనించాలని, సర్వే చేయించాలని, ఆ రకంగా చేయటం ద్వారా సరిదిద్దుతూ స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము. ఈ అనుభవాలని క్రోడీకరించుకొని పర్ఫెక్ట్గా చట్టాన్ని రూల్స్ కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకోవటం ద్వారా వాటిని ఎప్పటికెప్పుడు పర్ఫెక్ట్ అవుతూ ఇంకా ముందుకెళ్ళి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని అంటున్నారు. చాలా క్లియర్గా ఒక అంశంలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఒక మ్యాప్ తీసుకొని ఒక ల్యాండ్ అమ్ముతున్నారు మీరు, నేను కొంటున్నాను, ఈ అమ్మిన ల్యాండ్ ఏ సర్వే నెంబర్లో ఉన్నది, దానికి జియో కోఆర్డినేట్స్ ఏమున్నాయి, క్లియర్గా ఇవాళ అక్షాంశం రేఖాంశం తెలుగులో చెప్పాలనంటే వాటి ప్రకారంగా అది ఎంత వెడల్పు ఎంత పొడుగు, దాని హద్దులేంటి అనేటువంటి ఒక మ్యాప్ను గీసి ఆ మ్యాప్ను కూడా ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఉండే పద్ధతుల్లో చేయాలి నెక్స్ట్ అనే పద్ధతుల్లో ఇవాళ గవర్నమెంట్ చెప్తా ఉంది. అది అలా వచ్చిన తర్వాత అది ఎక్కడికక్కడ నామరూపాలు లేకుండా అక్కడ అన్ని హద్దులన్నీ చెడిపేసినా కూడా జియో కోఆర్డినేట్స్ ద్వారా నీ ల్యాండ్ ఎక్కడ ఉందో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఇంకా ప్రాబ్లం రాదు, కబ్జా చేయడానికి స్కోపే లేదు. అది నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి కమతానికి అంటే విస్తీర్ణానికి, కమతం అంటే ఒక వ్యవసాయం చేసి ఒక విస్తీర్ణం ఒక రైతు పరిధిలో ఉంటే అతనికి ఒక ఆధార్ ఇస్తాము, ఆధార్ నెంబర్ లాగా ఇస్తాము అంటున్నారు. అది చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు ఏంటంటే పాస్బుక్ నెంబర్ ఇచ్చున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు డిజిటల్ పాస్బుక్లో పాస్బుక్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది, టీ అని చెప్పి ఇట్లా నెంబర్ ఉంటుంది. మరి భూ ఆధార్ నెంబర్ అని ప్రతి కమతానికి ఇస్తామని అంటున్నారు. అది ఎలా ఉంటుంది ఏంటనేది ప్రాక్టికల్గా చూస్తే మనకు అనుభవంలోకి వస్తుంది.
ఏమైనా చెప్పే విషయాలు సమస్యలను అన్నింటినీ అడ్రస్ చేయగలిగే విధంగా ఉన్నాయి అనిపిస్తుంది. సో ప్రాక్టీస్లో చూడాలండి. అధికార యంత్రాంగం కూడా అంటే కష్టమేనండి. పర్ఫెక్ట్గా రావాలంటే చాలా ఎక్సర్సైజ్ చేయాలి, దిగబడిపోయి పని చేయాలి యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా. అట్లా చేసినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్స్ సాధించడానికి అవకాశం ఉంది. ప్రతి రైతు కూడా తన భూమి నాది, నాకుంది, నాకు ఒక పేపర్ ఉంది, ఇవాళ నేను అమ్ముకోవచ్చు దీన్ని, నాకు ఎటువంటి హద్దుల వివాదాలు లేకుండా నేను హ్యాపీగా ఉన్నాను అనే వైపుగా తీసుకెళ్ళాలి. ఇవాళ ధరణి ద్వారా కానీ ఆ పరిస్థితి లేదు. సో భూభారతి ద్వారా ఆ రకంగా అవుతుంది అని చెప్పేసి మాత్రం ఆశిస్తున్నారు, ప్రజలందరూ కూడా ఆ రకంగా ఆశిస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ప్రతి భూమికి ఆధార్ లాగా భూధార్ కూడా ఇస్తున్నారు కదా. సో లీగల్గా చూడొచ్చా, లేకపోతే రేపు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఇది నా భూమి అని చెప్పేసి కేసు వేస్తే లీగల్గా ఫైట్ చేయొచ్చా, స్కోప్ ఉందా? మేడం, ఇప్పుడు ఉన్న భూమికి నెంబర్ ఇస్తున్నారు, మనిషికి ఆధార్ నెంబర్ ఉన్నట్టే భూధార్ నెంబర్ని ఇస్తున్నారు. దానికి లీగల్ శాంక్సిటీ ఉన్నట్టే, ఖచ్చితంగా చట్టబద్ధత ఉన్నట్టే. నాది అని గుంజుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే పుస్తకాలు ఇప్పుడు లింకులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు గతమంతా కూడా ఈరోజు ధరణిలో కూడా 1B అనేటువంటి డాక్యుమెంటేషన్ ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో, ఎంఆర్ఓ ఆఫీసులలో రికార్డ్ సెక్షన్లో ఉన్నటువంటి రికార్డ్స్ మీద బేస్ అయ్యే ఈరోజు కంప్యూటరీకరణ చేయబడింది ఉండింది. సో దాన్ని బేస్ అయ్యే ఫర్దర్ ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి నెంబర్లు మారినప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇది నాదని లాక్కోవడము, లేకపోతే కేసు వేస్తే సమస్య రావడము, అట్లేం ఉండదండి. అట్లేం ఉండదు. పర్ఫెక్ట్గా పాసు పుస్తకంలో కూడా మ్యాప్ ప్రింట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. అది ఎవరు పక్కన అంటే ఒక భూమి ఉన్నదనంటే ఎటువైపు ఏ యాంగిల్లో ఉంది, దాన్ని ఒక రకంగా పొడి అని కూడా పిలుస్తారు. గతంలో పిలిచేవాళ్ళు, మధ్యలో అది గ్యాప్ వచ్చింది. ఏ సర్వే నెంబర్లో ఎటువైపున ఎంత విస్తీర్ణంలో ఉన్నది అంటే, నా చిన్నప్పుడు నేను చూశాను, మా ఇంట్లో కొన్ని పొడికి సంబంధించిన సర్వే నెంబర్ల మ్యాపులు ఉన్నాయి. మా నాన్న అప్పుడు సర్వేర్లతో గీపిచ్చి ఎంఆర్ఓతో సంతకాలు పెట్టించి ఉంచారు. అవి సబ్మిట్ చేస్తే అప్పుడు లోన్లు ఇచ్చేవాళ్ళు. ఆ సర్వే నెంబర్లో ఎటువైపు ఆ భూమి ఉందో అక్కడ డ్రాయింగ్ వేసి సర్వేరు గీసిస్తే ఎంఆర్ఓ గారు సైన్ చేసి ఇస్తే అవి సబ్మిట్ చేసేవారు బ్యాంక్లో. అట్లా ఇప్పుడు ల్యాండ్ మొత్తం కూడా పాస్ పుస్తకాలలో మీ ల్యాండ్ ప్రింట్ అయ్యి వస్తుంది మ్యాపులతో సహా అని చెప్తున్నారు. చూడాలి, అది కూడా అది కాస్త అద్భుతమే అనిపిస్తుంది చూడటానికి. వినడానికైతే చాలా అద్భుతంగానే ఉంది. ఏ మేరకు ప్రాక్టికల్గా సాధ్యం అవుతుంది అనేది మనం వెయిట్ అండ్ సీ అనే దీంట్లో ఉంది మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది జాలిగుణంతో వాళ్ళ సొంత భూములైనా సరే కౌలు చేసుకోవడానికి పేదలకి ఎన్నో ఇయర్స్ నుంచి ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇది నా భూమి అని చెప్పేసి కేసు వేస్తే ఇప్పుడు మీరు అన్నట్టు కబ్జాదారు అనే ఆప్షన్ తీసేశారని చెప్తున్నారు. సో అప్పుడు ఓనర్ ఏం చేయాల్సి ఉంటుంది, లీగల్గా ఎలా ఫైట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇది భూమి నాది అని చెప్పి కౌలు చేసుకునే రైతు కేసు వేస్తే? కౌలు చేసే రైతు కేసు వేసే పరిస్థితి అంత ధైర్యం ఉండదండి. జనరల్గా ఆ భూమి మీద నేను బతుకుతున్నాను అనేదే ఉంటుంది. ఆ రకంగా అంటే ఆయనకి ఓనర్గా అవకాశం అయితే రాలేదు కదా. కబ్జాలో ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు, ప్రతి సంవత్సరం ఇంత అని అమౌంట్ ఏదో మాట్లాడుకున్న ప్రకారంగా డబ్బుల రూపంలోనో ధాన్యం రూపంలోనో ఆ భూ యజమానికి ఇస్తూ ఉన్నారు. అంత మాత్రాన ఆయన ఓనర్ అయిపోవడము, కేసు వేస్తే గెలిచిపోవటం ఇదంతా ఉండదండి. అంత ఈజీ కాదండి. అదేదో జరుగుద్ది అని, అసలు కబ్జా కాలంలో ఉండొద్దని, కాలమే ఉండొద్దని, అది జరిగితే కష్టమని గత ప్రభుత్వం తీసేశారు. కానీ అయితే కొన్ని ల్యాండ్స్ ఏంటంటే ఇప్పుడు 38E అని, ఇనామ్ ల్యాండ్స్ అని, తర్వాత అసైన్మెంట్ ల్యాండ్స్ అని, అంటే ఇటువంటి ల్యాండ్స్ అప్పుడు ఏంటంటే కొన్ని రికార్డ్స్ లేకుండా కబ్జాలో ఉండి అటువంటి విషయాలలో ప్రభుత్వం మళ్ళీ వాటి గురించి కూడా ఆలోచన చేస్తామని చెప్పి అంటున్నారు. కానీ మీరు అన్నట్టుగా కౌలుదారులు కౌలుకు తీసుకున్నటువంటి వారేం శాశ్వతంగా ఉన్నది ఏం కాదు కదా. వాళ్ళు అంత ఈజీగా గుంజుకొని కేసులు వేసి గుంజుకున్నట్టుగా మన ఊళ్ళో ఎక్కడ మేమైతే చూడలేదండి. నేను అంటే నాకున్న అనుభవం మేరకైతే నేను గమనించి కౌలు చేసేవాడే మొత్తం లాగేసుకునేటట్టుగా కేసులు వేసి గెలిచిన ఘటనలు అయితే నేను చూడలేదు.
అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు వక్ఫ్ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు, వీటిలో ఏమైనా డౌట్స్ వస్తే డైరెక్ట్ సీసీఎల్ఏకి కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు ఈ భూభారతి యాక్ట్ ద్వారా తెలుస్తోంది. ఇవన్నీ కూడా కొంత వివాదానికి కారణమైనటువంటి అంశాలే కదా. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చా? ఇప్పుడు వక్ భూములు కానీ తర్వాత ఇప్పుడు మీరు అన్నది ఇంకేంటండి, వక్ భూములతో పాటు దేవాదాయ భూములు భూములు కానీ ఇవి కూడా ధరణి భూభారతిలో మెన్షన్ చేయాలని, అవి కూడా లిస్టులో రావాలని, అది ఆ సంబంధిత టెంపుల్ పేరుతో వాటికి పాస్ పుస్తకాలు ఇష్యూ చేయాలని అది ఇందులో స్పష్టంగా పెట్టారండి. దానివల్ల ఏం ప్రాబ్లం వస్తుందంటారు మీరు? అంటే సీసీఎల్ఏకి కంప్లైంట్ చేయొచ్చు ఎవరైనా సరే, ఇట్లా ఏమన్నా కంప్లైంట్ ఉంటే అని చెప్తారు కదా. కక్షపూరితంగా దీన్ని వాళ్ళు యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని దేవాదాయ శాఖకు సంబంధించినవి, వక్ బోర్డు సంబంధించినవి కూడా కొన్నిటిని వాటికి పట్టాలు సృష్టించి ఇతరుల పేర్లు ఎక్కించుకొని కొన్ని ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్ ఇటువంటివి కూడా ఏంటంటే రికార్డులు క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని కబ్జాలు చేశారు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ధరణి టైంలో జరిగింది అని కూడా చర్చ జరుగుతూ ఉంది. స్పెసిఫిక్గా ఇగో పలానా దగ్గర ఇట్లా జరిగిందని నా దగ్గర అయితే నాకు తెలియదు, కానీ పేపర్లలో చూస్తుంటే పలానా ఊర్లో పలానా సర్వే నెంబర్లో ఇలా ఈ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి ఇట్లా అని చెప్పి వస్తూ ఉంది. అటువంటివి ఏమైనా జరిగినవి ఉంటే క్లియర్గా గత రికార్డులతోటి పోల్చి కంపేర్ చేసి వాటిపైన రివిజన్ చేసి వాటిని మళ్ళా ఆ పట్టాలని వాటి యొక్క హక్కుల్ని రద్దు చేసే హక్కు కూడా ఈ చట్టంలో పొందుపరచబడింది. ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోబోతుంది కలెక్టర్ స్థాయిలో అని చెప్పేసి దీంట్లో మెన్షన్ చేశారు. అంటే సార్, గత రికార్డ్స్ అంటున్నారంటే 50 yearsలోనా లేకపోతే 30 yearsలోనా ఎలా చూడొచ్చు? అంటే మనకు 48 నుంచి రికార్డు రాయడం అనేది స్టార్ట్ అయిందండి. మనకు రికార్డులు మొదట్లోనేమో పాలకులు ఏం చేశారనంటే ఏ రైతు దగ్గర ఎంత భూమి కబ్జాలో ఉన్నారు వారు మనకు శిస్తు కట్టాలి, వ్యవసాయం చేసినందుకు పంట పండించుకున్నందుకు శిస్తు కట్టాలి, ఆ శిస్తు డబ్బుల రూపంలో కావచ్చు లేకపోతే ధాన్యం రూపంలో కావచ్చు పరిపాలించే వాళ్లకు చెల్లించాలనేది అందుకోసం రికార్డు రాశారు. ఆ తర్వాత కాలంలో యజమానిగా ఉండడం కూడా అవసరమే కాబట్టి పాస్ పుస్తకాలు కూడా ఇష్యూ చేసుకుంటూ పోయారు. ROR యాక్ట్ అనేది 1971లో ఆంధ్ర కూడా తెలంగాణకి యాడ్ అయిన తర్వాత వచ్చినటువంటి చట్టం అది. అంటే ఒక పక్కన యాజమాన్యాన్ని ధృవీకరిస్తూ మరొక పక్కన శిస్తు వసూలు చేసే సిస్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి ఏమైంది అని అంటే ఈరోజు వచ్చేసరికి పూర్తిగా యాజమాన్యం అంటే హక్కుల్ని కాపాడుకునే వైపుగా ల్యాండ్ నాది అని చెప్పేసి వాటి మీద రైట్స్ ఉండే పద్ధతుల్లో పర్ఫెక్ట్గా ఎవరు పడితే వాళ్ళు అంటే అంతే కబ్జాదారులు కానీ మరొకరు కానీ తీసుకోవడానికి అవకాశం లేకుండా పర్ఫెక్ట్ అయిన చట్టం తీసుకురావడం ద్వారా సామాన్యులు, అమాయకులు, చట్టం పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు, పేదలు నష్టపోకుండా అలా భూమిని కోల్పోకుండా ఉండడం కోసమే ఇది పర్ఫెక్ట్గా చేయాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అయితే ఇది గత చరిత్ర నుంచి 48 ఆ తర్వాత కాలంలో రికార్డులన్నీ కూడా పరిశీలించి ఇది ఎవరిది ఉండే ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుందనేది చూస్తారండి. అంత ఈజీగా కాదు, ఈజీగా ఒకరి నుంచి ఒకరు ఈజీగా కొట్టేయడం అనేది ఈజీగా కాదు. కాకపోతే దాన్ని పర్ఫెక్ట్గా ఆ లీగల్ అంశాన్ని ప్రూవ్ చేసుకోగలగాలి. మాది ఇది అని ప్రూవ్ చేసుకున్నప్పుడు అంత ఈజీగా వాళ్ళు అన్యాక్రాంతం అంటే అన్యాయంగా తీసుకోవడానికి అవకాశం ఉండదండి. అండ్ సార్, ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్గా అమలవుతోంది 4 మండలాల్లో. అండ్ June 2 నుంచి మీరు అన్నట్టుగా అందరికీ అందుబాటులోకి రాబోతోంది భూభారతి యాక్ట్. అంటే ఈ టైంలో సర్వే చేస్తారు కదా, అంటే ఫీల్డ్ ఆఫీసర్ గ్రామంలో ప్రతి ఒక్క రైతులు సర్వే చేసే టైంలో కావచ్చు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క రైతు కూడా ఏ సర్టిఫికేట్స్ వారి దగ్గర ఉంచుకోవాలంటారు? ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు పాత పాస్ పుస్తకాలలో ఉన్న ల్యాండ్ ఎక్స్టెంట్ కొత్త పాస్ పుస్తకం ఇచ్చినప్పుడు మిస్ అయినాయి, సర్వే నెంబర్లు మిస్ అయినాయి, కొంతమందిది వాళ్ళ భూమి మిస్ అయిపోయింది. అటువంటిది ఇప్పుడు ప్రధానంగా ముందుకు వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, సర్వే నెంబర్లు తప్పు పడతాయి. అంటే ఒక సర్వే నెంబర్కి గాను ఇంకో సర్వే నెంబర్ వాళ్ళ పుస్తకంలో వస్తుంది, అవి కూడా కరెక్షన్ అడిగే అవకాశం ఉంది. లేదు, భూ యజమాని యొక్క పేరు కరెక్షన్ అడిగే అవకాశం ఉంది. విస్తీర్ణము తప్పులు పడ్డాయి కూడా ఉన్నాయి.
ఇవి కాకుండా ప్రధానంగా ఎక్కువగా కనపడేది ఏంటంటే ఫీల్డ్కి పుస్తకానికి డాక్యుమెంట్కి ఫీల్డ్కి వ్యత్యాసం ఉంటుంది. ఒక సర్వే నెంబర్ మీద కబ్జాలు ఉంటాడు, కానీ తన పాస్ పుస్తకంలో మాత్రం వేరే సర్వే నెంబర్ ఉంటుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది? అక్కడ పోయిన అధికారి కూడా తెలియదండి. ఈవెన్ రైతులు కూడా అందరికీ ఇది తెలవాలని ఏం లేదు. ఇప్పుడు నేనున్నాను మా ఊర్లో 173, 180 అని 82 సర్వే నెంబర్లో మాకుంది పాస్ పుస్తకంలో. కానీ పక్క సర్వే నెంబర్లలో మా సర్వే నెంబర్లు వేరున్నాయి. పాస్ పుస్తకంలో ఉన్న సర్వే నెంబర్ వేరు, మీ ఫీల్డ్ మీద ఉన్నది వేరున్నాం. అట్లనే ఈ విషయాలు ఎప్పుడు తెలుస్తాయి అంటే సర్వే చేసేటప్పుడు తెలుస్తాయి. సర్వే ఫీల్డ్ మీద సర్వే చేసినప్పుడే మనము రికార్డులో ఉన్న సర్వే నెంబర్ మీద కాకుండా మనం వేరే ఫీల్డ్ మీద ఉన్నాము, వేరే సర్వే నెంబర్ మీద ఫీల్డ్లో ఉన్నాం అనే విషయం తెలుస్తుంది. ఇవి ఎప్పుడు రెక్టిఫై అవుతాయి అంటే కంప్లీట్గా ఊరు మొత్తం సర్వే చేసుకుంటూ పోయేటప్పుడు రెక్టిఫై అవుతాయి. అంటే ఒకరి సర్వే నెంబర్ ఒకరికి ఎక్కి ఇంకో సర్వే నెంబర్ ఇంకొకరికి అన్నీ రెక్టిఫై చేసుకుంటూ వచ్చినప్పుడు ఎవరి వాళ్ళకి ఇంకా సెట్ అయిపోతుంది అప్పటికి. కానీ అప్పటిదాకా ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారనంటే మొత్తాన్ని ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, ధరణి తెచ్చినప్పుడు ఈ వ్యవసాయ భూములన్నింటినీ మొత్తం రిజిస్ట్రేషన్లు ఆపేసింది. దాదాపు 2 నెలల పాటు ఆపేసి ధరణిని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే అటువంటి ఇబ్బందులు కలగనీయకుండా పనులు ఆగిపోవద్దు, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నటువంటి ధరణిని బేస్ అవుతూనే ముందుకెళ్తూ తాత్కాలికంగా ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు తాత్కాలికమైన టెంపరీ భూ ఆధార్ నెంబర్లు ఇచ్చి, రిజిస్ట్రేషన్లు అయ్యేటప్పుడు భూ ఆధార్ నెంబర్లు టెంపరీవి ఇచ్చి, తర్వాత మళ్ళీ చిన్న మార్పులు ఏమైనా ఉంటే సరిచేసుకుంటూ శాశ్వతమైనటువంటి నెంబర్లు ఇస్తాము తర్వాత అని ప్రభుత్వం చెప్తా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు సాధారణంగా గ్రామాల్లో రైతులకి భూములకి సంబంధించి రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఈ భూభారతి యాక్ట్ ద్వారా వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అంటారా? మీ అనాలిసిస్ ఏంటి? రైట్, ఖచ్చితంగా సాల్వ్ చేయొచ్చండి. ఇప్పుడు ఎలా అంటే ప్రధానంగా ఎప్పటికప్పుడు ఆ సమస్యల్ని స్వీకరించడం ద్వారా సంబంధిత అధికారులు సమస్యని ఆఫీసులో కూర్చొని వినడమే కాదు, ఫీల్డ్ మీదకి వెళ్ళి ఫీల్డ్ ఎంక్వైరీ చేయడం ద్వారా, చుట్టుపక్కల హద్దుల వాళ్ళని తెలుసుకోవడం ద్వారా. ఇప్పుడు కొన్ని ఊర్లలో అధికారులను పట్టుకొని, అంటే కొన్ని తప్పిదాలు అధికారుల ద్వారా కూడా జరిగినాయండి. అధికారులని పట్టుకొని వాళ్ళని మచ్చిక చేసుకొని వాళ్ళకు లంచాలు అవినీతికి వాళ్ళని ఇచ్చేసి, ఆడెవడో ఎక్కడున్నాడో ఏంటో తెలియదు, ఆ భూమి రాపించుకుందాం ఒక దగ్గర రాపిచ్చేసి ఇది నాది అని అట్లా రాపించుకునేవి ఉన్నాయి. అటువంటి వాడు ఇప్పుడు నా భూమి ఉండాలి కదా అని వచ్చినప్పుడు, ఇప్పుడు సర్వేలో హద్దుల్లో నలుగురు ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది నీది కాదు, పలానా ఆయనది, అసలు నువ్వు ఎన్నడూ ఇక్కడ కబ్జా చేసింది లేదు, ఆయన ఫీల్డ్ మీద ఉన్నాడు కానీ ఆయన పేరు ఉంటుంది అక్కడ. అటువంటి అన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫై అయిపోతాయి. ఛాన్స్ ఉందండి. సమస్యలు కోర్టు వివాదాలలో మినహాయిస్తే, ఇప్పుడు నా పూర్వీకుల ఆస్తి మీద నాకు నా అన్నదమ్ములకో లేకపోతే మా చిన్నాన్న పెదనాల మధ్య కోర్టు తగాదాలు ఎవరికి ఎంత షేర్ ఉండాలి ఇటువంటి మినహాయిస్తే, ఫీల్డ్కు సంబంధించినంత వరకు వీళ్ళకు గతం నుంచి వస్తున్నటువంటి డాక్యుమెంటేషన్ రికార్డులు వీళ్ళ దగ్గర ఉన్నంత మేరకు ఖచ్చితంగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చండి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు భూభారతి యాక్ట్ ప్రకారం 9 లక్షల సాదా బైనామాలకి మోక్షం లభిస్తుంది అని అంటున్నారు. దీనికి రైతులు నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది? రైట్, ఇప్పుడు గతంలో అప్లై చేసుకొని ఉన్నారు రైతులు. అప్లై చేసుకున్న వాళ్ళంతా కూడా ఏంటంటే, రైట్ మేము పలానా టైంలో అప్లై చేసుకొని ఉన్నాము, మా యొక్క అప్లికేషన్ని మీరు పరిశీలించండి అని చెప్పి, ఏ సమస్య ఉన్నా సరే నేను మీ ద్వారా రైతులకి సూచన కోరే అంశం ఏమిటి అని అంటే, వాళ్ళ భూమికి సంబంధించిన ఏ పత్రం ఉన్నా, ఏ చిన్న కాగితం ఉన్నా సరే అవన్నీ దగ్గర పెట్టుకొని వాటన్నిటిని కూడా భద్రపరుచుకుంటూ వాటిని ఇంకా ఏం రెక్టిఫై చేయాలి. పేపర్ ఉంటుంది, ప్రజెంట్ పాత పేపర్లో ఒక భూమి ఉంటుంది, ప్రజెంట్ పేపర్లో భూమి లేదు, మరి ఆ భూమిలో కబ్జాలో ఉండుంటే ఖచ్చితంగా ఏంటంటే అటువంటి అంశాలని అప్డేషన్ చేయండి అని ఇవన్నీ కూడా జతపరుస్తూ ఒక అప్లికేషన్ రాసి అధికారులకు ఇవ్వాలి. కాబట్టి ఏ పుస్తకం ఉన్నా అది పాత తోక పుస్తకాలు అంటారు, ఇంత పొడుగు ఉండేవండి, అవును, అవి ఉంచండి. ఏవి ల్యాండ్కి సంబంధించిన కాగితాలు ఇవి కూడా పడేయొద్దు. పాత పాస్ పుస్తకాలు కానీ 1971 చట్టం ప్రకారంగా ఇచ్చినటువంటి ROR యాక్ట్ ప్రకారంగా ఇచ్చిన భూ యాజమాన్య హక్కు పత్రము, పట్టాపత్రం ఏదైతే ఉందో వాటి జిరాక్సులు కానీ,
మీరు గతంలో బ్యాంకుల లోన్ల కోసం తీసుకున్నటువంటి పహనీ కాగితాలు కానీ మీ దగ్గర ఏ ఉన్నా కూడా అట్లా ఖచ్చితంగా భద్రంగా పెట్టుకోండి. మీ సమస్య పరిష్కారం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇగో గతం నుంచి మా దగ్గర ఇవి ఉన్నాయని ఆధారాలు చూపించడానికి అవకాశం ఉంటుంది. అట్లా చూపించి మాది పరిష్కరించండి అని చెప్పి అడగొచ్చు. అయితే ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేసిన దాంట్లో చాలా స్పష్టంగా ఎంఆర్ఓ గారి స్థాయిలో వారం రోజుల నుంచి 60 రోజుల లోపల సమస్యని తహసీల్దార్ గారు మండల్ లెవెల్లో తహసీల్ ఆఫీస్ లెవెల్లో మ్యాక్సిమం 60 డేస్లో సాల్వ్ చేయాలి ఒక సమస్యని. ఒక రైతు వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడ సాల్వ్ కానట్లయితే నెక్స్ట్ స్టేజ్ ఆర్డీఓ దగ్గర రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆయన దగ్గర పెట్టాలి. అక్కడ ఒక 30 డేస్ అక్కడ కూడా సాల్వ్ కాకపోతే తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే అప్పీల్ చేసుకునేటువంటి వ్యవస్థని గతంలో తీసేశారు. గత ప్రభుత్వం తీసేసింది. గత ప్రభుత్వము ఆర్డీఓ దగ్గర, తహసీల్దార్ దగ్గర, కలెక్టర్ దగ్గర కేసులు కూడా జరగొద్దివి అని చెప్పి కేసులన్నీ ఎత్తేసి ట్రిబ్యునల్స్ కండక్ట్ చేసి కలెక్టర్ని దానికి ముఖ్యమైన ఆఫీసర్గా పెట్టి ట్రిబ్యునల్ ద్వారా కేసులన్నీ పరిష్కరించినాం. రాష్ట్రంలో దాదాపు 16,000 పైచీలకు కేసులుంటే మేము పరిష్కరించేసినామని చెప్పేసి క్లోజ్ చేసేశారు. ఏమైనా భూ సంబంధిత కేసులన్నీ కూడా కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలి తప్ప రెవెన్యూ ఆఫీసులలో ఆర్డీఓ, కలెక్టర్, తహసీల్దార్ ఎవ్వరు కూడా పరిష్కరించాలని చెప్పింది గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు మళ్ళా ఆ సిస్టాన్ని యాజ్ టీజ్గా ఇప్పుడు భూభారతిలో మళ్ళీ చేరుస్తున్నారు. సో తహసీల్దార్ గారి ద్వారా పరిష్కారం కానివి ఆర్డీఓ గారి దగ్గర కానివి కలెక్టర్ దగ్గర. ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే అవసరం ఉంది అని కాక భావిస్తే ల్యాండ్ ట్రిబ్యునల్స్ తీసుకొస్తామేమని ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి ట్రిబ్యునల్లో ఎక్స్క్లూజివ్గా ల్యాండ్ రిలేటెడ్ కేసులు మాత్రమే చూసేటట్టు ఒక ట్రిబ్యునల్ని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. అలాగే సార్, ఇప్పుడు భూభారతి యాక్ట్ వచ్చింది, పైలట్లో నడుస్తుంది. ఈ టైంలో చాలా మందికి ఉన్నటువంటి కామన్ డౌట్ ఏంటంటే, మేము ఆల్రెడీ ధరణి పోర్టల్ ద్వారా హక్కులు పొందాం, ఆల్రెడీ ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి కూడా మేము రాయితీలు కావచ్చు, అలాగే ఈ పథకాలు కావచ్చు తీసుకుంటూ ఉన్నాం. మేమేం చేయాలి? ధరణి పోర్టల్ ఏమైనా నెక్స్ట్ ఫర్దర్గా అప్లై చేసుకోవాలంటే ధరణి పోర్టల్లోనే చేసుకోవాలా? ధరణి పోర్టల్ ఉంటుందా లేదా మేము మళ్ళీ ఫ్రెష్గా ఇందులో భూభారతిలో అప్లై చేసుకోవాల్సి ఉంటుందా అనే డౌట్ అందరికీ ఉంది. మీరేం చెప్తారు? భూభారతి పోర్టల్ ఇంకా ఇప్పుడే ఇంప్లిమెంటేషన్, అంటే దాని ద్వారా కార్యక్రమాలు నిర్వహించే పద్ధతుల్లో ప్రజలందరికీ యాక్సెస్ ఇచ్చే పద్ధతుల్లో ఇప్పుడైతే ఇంకా ప్రభుత్వం చేయలేదు. పైలట్ ప్రాజెక్టు ఏ మండలంలో అయితే నిర్వహించబోతున్నారు, ఇప్పుడే ఒక 4 మండలాలు చెప్పారు. ఒకటి పాలేరు దగ్గర, కొడంగల్ నియోజకవర్గం దగ్గర, మూల్గ్ నియోజకవర్గం, నారాయణపేట నియోజకవర్గం పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మండలాన్ని తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అక్కడ భూభారతి సాఫ్ట్వేర్ ద్వారానే ఆ సంబంధిత రెవెన్యూ అధికారులంతా కూడా పనిచేసి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళు యూటిలైజ్ చేయాలని. మరి మిగతా జిల్లాలు, మిగతా మండలాలు ఇవన్నీ కూడా ఖాళీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజెంట్ ఉన్న ధరణిని బేస్ చేసుకునే కార్యక్రమాలు సాగిస్తారండి. జూన్ 2 తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ మండల్ హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా అప్పటికల్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా భూభారతి చట్టము, దానికి సంబంధించిన వెబ్ పోర్టల్ అంతా కూడా ప్రాక్టీస్లోకి వస్తుంది, యాక్సెస్లోకి వస్తుంది. అందరూ కూడా దాని ద్వారానే ఖచ్చితంగా యాక్టివిటీస్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు ఏంటంటే ధరణిని బేస్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ఈ జరిగే కార్యక్రమాలకు అన్నిటి కూడా ఈ మ్యాప్ కానీ లేకపోతే భూ ఆధార్ నెంబర్ కానీ ఇటువంటి అన్నీ కూడా ఏంటంటే తాత్కాలికమైనవి అలకేట్ చేస్తూ ఫ్యూచర్లో వాటిని శాశ్వతమైన వాటి కింద కన్వర్ట్ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అండ్ హైదరాబాద్ శివార్లలో చాలామంది సార్ ప్లాట్లు కొనుక్కుంటున్నారు. ఈ భూభారతి యాక్ట్ వల్ల వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటుందా? లేదండి. ఆల్రెడీ ప్లాట్లు, అగ్రికల్చరల్ ల్యాండ్స్ అనేవి ప్లాట్ల కింద చిన్న చిన్న ప్లాట్స్గా డివైడ్ చేసి నివాస యోగ్య స్థలాలుగా మార్చేసి కొన్నేమో నాలా కన్వర్షన్ అయినవి ఉంటాయి, కొన్ని కానీ ఉంటాయి. ఆల్రెడీ ప్లాట్లు చేశారు, అవి రిజిస్ట్రేషన్లు చేసేసారు. అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ప్లాట్ లాగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది, కానీ అదంతా సపరేట్ సబ్జెక్ట్ అండి. ఇది ఏమైనా కూడా మ్యాక్సిమం 99% అగ్రికల్చరల్ ల్యాండ్కి సంబంధించినటువంటి అంశం ఈ భూభారతి అనేది. ఈ భూభారతిలో ఇంకొక అంశాన్ని కూడా చేర్చారు. ఏమిటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఏం చెప్తా ఉందనంటే ప్రతి భూమికి ఆ భూమి పైన దాని ఓనర్కి హక్కును కలిగించే విధంగా ఒక కార్డు ఇవ్వండి అని చెప్తున్నారు. ఇప్పుడు గ్రామాలలో ఏంటంటే
ఇల్లు పాత గ్రామం ఉంటుందండి. పాత ఇండ్లోనే వదిలేసి మళ్ళీ ఇంకో దగ్గర వచ్చి ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ గ్రామ భూమి దానికి సర్వే నెంబర్ అలకేట్ లేదు. అంటే వెనకటిని మనం సర్వే నెంబర్ని అలకేట్ చేసే నాటికే గ్రామం ఉంది అక్కడ. కాబట్టి అక్కడ ఆ గ్రామానికి సర్వే నెంబర్ ఇవ్వలేదు అప్పుడు సర్వేలు చేసినప్పుడు. కాబట్టి ఒక భూమి మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఆ ఇల్లు పాతదైంది, కూలిపోయింది. కానీ ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేద్దామంటే దాని మీద ఏ రకమైన హక్కు లేదు ఆయనకి. అంటే ఒక కాగితం లేదు. అటువంటి భూమికి కూడా ఒక నెంబర్ ఇచ్చి దానికి కూడా హక్కు కలిగించండి, ఒక కార్డుని ఇష్యూ చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు ఈ భూభారతిలో అటువంటి వాటిని కూడా మేము అంటే ఇంటి నెంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు తప్ప ఇంటి నెంబర్ లేనటువంటి ఖాళీ స్థలాలు రిజిస్ట్రేషన్ చేయడం, ఊరికనే ఖాళీ స్థలం అంటే రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి కాదు. ఇప్పుడు దానికి ఒక నెంబర్ ఇస్తారు. దాని ద్వారా ఈజీగా కొనుగోలు అమ్మకాలు జరగడానికి, అంటే ఈజీగా మార్కెట్ చేసుకోవడానికి, ఈజీగా అలైనేట్ చేయడానికి, అమ్మడానికి అనుకూలంగా ఉండే పద్ధతుల్లో గ్రామ పరిధిలో ఉండే గ్రామకంఠం పరిధిలో ఉన్న భూములకు కూడా అవకాశం ఇవ్వాలనేది దీంట్లో చెప్పబడతా ఉంది. రెండవది, ఈ సాఫ్ట్వేర్ గతంలో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషను దాన్ని నిర్వహణ చూసింది. ఇప్పుడేమో ఎన్ఐసి చూస్తుంది. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎన్ఐసి, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండేటువంటి సంస్థలు అవి వాళ్ళ సాఫ్ట్వేర్ ద్వారా ఇప్పుడు దీన్ని పర్యవేక్షించే ప్రయత్నము నిర్వహించే ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళకి అప్పచెప్పారు మన సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ భూభారతిని. అది. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఊళ్ళో పొలాలు ఉంటాయి, ఓనర్స్ వచ్చేసి వేరే దగ్గర సెటిల్ అయి ఉంటారు, కౌలుకి రైతులకి ఇచ్చేసి సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు ఈ వచ్చినటువంటి భూభారతి యాక్ట్ వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా, ఏమైనా ప్రాసెస్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే సైలెంట్గా రిలాక్స్ అవ్వచ్చు అంటారా? రైట్. ఇప్పుడు ప్రజెంట్ ఇలా కూడా ఈ డిస్కషన్ వచ్చింది. కౌలుకున్నంత మాత్రాన ఈ భూమి నాది అని చూపించేటువంటి హక్కు కలిగిన పేపర్లు ఆయన దగ్గర ఏముండవు. కాబట్టి వాళ్ళు రైతులు నిజమైన ఓనర్లు నిజంగానే జాబ్ కోసమో లేకపోతే వ్యాపారాల కోసమో ఊర్లలో వ్యవసాయ భూములు ఉన్న కొన్ని కౌలుకి ఇచ్చేసి వచ్చి పట్టణాలలో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి భూమి వెళ్ళిపోతుందనే భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. వాళ్ళు వాళ్ళ యొక్క రికార్డుని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వాళ్ళు పరిశీలించుకుంటూనే, గమనిస్తూనే, ఏమైనా చేర్పు మార్పులు జరుగుతున్నాయా గమనిస్తూనే ఖచ్చితంగా ఎవరు ఊరుకోండి. ఇవాళ విపరీతమైన రేట్లు పెరిగినాయి. గతంలో లాగా విలువ లేకుండా ఉన్న భూమి అంటూ లేదు. ఇవాళ ఏ భూమి అయినా వ్యవసాయ పంటకి యోగ్యమైన దానికే విలువ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అట్లా కాదు. ఏ భూమికైనా ఇప్పుడు విలువ ఉంది. లక్షల్లో పెరిగిపోయింది ఇవాళ రేట్లు. కాబట్టి వాళ్ళకేం నష్టమేం లేదండి. వాళ్ళకి ఎటువంటి నష్టం లేదు. వాళ్ళు ఏంటంటే ఇంకొక మాట, ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మొత్తం కంప్యూటర్లోనే ట్రాన్సాక్షన్స్ జరపడం అనేది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మొత్తం ఆ ఊరికి సంబంధించిన భూముల రికార్డుని కంప్లీట్గా పూర్తిగా ప్రింట్ తీసి సంబంధిత అధికారుల చేత సంతకాలు పెట్టి ఎవ్రీ ఇయర్ది అక్కడ భద్రపరచాలి అని చెప్పి కూడా ఈ చట్టంలో ఉంది. అట్లా భద్రపరచడం మూలంగా కంప్యూటర్ ద్వారా ఎవరైనా మిస్టేక్ చేసి ఒకరి దగ్గర నుంచి భూమి ఇంకో దగ్గరికి పోయినట్టయితే ఆ గత రికార్డు, ప్రింట్ తీసిన రికార్డుతో కంపేర్ చేసి ఇది నష్టం జరిగిందండి, నా భూమి అన్యాయంగా తీసి పడేసి వేరే వాళ్ళు రాపించుకున్నారు, నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను ఇన్వాల్వ్ కాలేదు అనుకున్నప్పుడు గత రికార్డులని పోల్చి పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అసలు మొత్తం పేపరే కాదు అనేటువంటి స్థాయి నుంచి 2020లో తీసుకొచ్చిన ధరణిలో అసలు ఇంకా పాహనీలు ఎవరిని రాయటాలు అవన్నీ లేవు కదా. ఇప్పుడు అట్లా కాదు. అవి రాయాలి, ఎవ్రీ ఇయర్ ప్రింట్ తీయాలి, సంబంధిత అధికారి సంతకాలు పెట్టాలి. ఆ పేపర్లను చూచుకొని దాంట్లో తేడాలు ఉంటే, హక్కుకు భంగం కలిగితే, నా భూమి ఇంకా వేరే వాళ్ళు పోయిందని నాకు అనుమానం వస్తే నేను అప్పుడు పరిశీలించడానికి అప్లికేషన్ సరి చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ సార్, ఫైనల్గా ధరణి ప్లేస్లో భూభారతిని తీసుకొచ్చారు, పైలట్ నడుస్తోంది. ఈ టైంలో నిజంగా అందులో ఉన్నటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా సవరించి ఈ కొత్త అప్డేట్ వర్షన్ ఏదైతే తీసుకొచ్చారో భూభారతి ఎంతవరకు లబ్ధి చేకూరబోతోంది? అండ్ పైలట్ రేపు June 2 తర్వాత అందరికీ అవైలబిలిటీలోకి రాబోతోంది కదా, ఈ టైంలో ఏమైనా అప్డేట్స్ ఉండొచ్చా? మీరేమైనా సూచిస్తారా, సలహాలు ఏమైనా ఇస్తారా? రైట్. రైతులు మాత్రం కాన్షియస్గా ఉండాలి. ఇప్పటికే చాలామంది రైతులు, దాదాపు 30 లక్షల మంది సమస్యతో ఉన్నామనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాన్షియస్ ఉండాలి. మన ఊరికి మన ఆఫీసర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్ గారు ఎన్నడొస్తున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళు సమయాన్ని కేటాయించుకొని తమ సమస్యని నివేదించాలి. పేపర్లో రాయడం ద్వారా నీటుగా విషయాన్ని
అర్థమయ్యే పద్ధతుల్లో పేపర్ మీద పెట్టి సంబంధిత పత్రాలని జిరాక్స్ కాపీలని వాటికి ఎంక్లోజ్ చేసి పొందుపరిచి కాపీ వాళ్ళకు ఒకటి ఇచ్చి రిసీవ్డ్ కూడా ఒకటి తీసుకోవాలి. ఎస్, వాళ్ళకు ముట్టిన మన సమస్యని పై ఒక అధికారికి నివేదించడము అనే ప్రూఫ్ ఏంటి అంటే పలానా ఒక స్టాంప్ ఉంటుంది, డేట్ ఉంటుంది, సంతకం ఉంటుంది, ఈ అధికారికి ఇచ్చిన అందులో మనం మెన్షన్ చేస్తాము. ఆ రకంగా ఏంటంటే కాన్షియస్గా రైతులందరూ ఆ రకంగా ఉండాలి. చాలా చాలా ఇబ్బందులు వచ్చినాయి. చాలా ఇవాళ గ్రామాలలో ధరణిలో ప్లాట్లు అయిపోయిన భూములకు కూడా పాస్ పుస్తకాలు ఇష్యూ, అంత దరిద్రం అండి. పాస్ పుస్తకాలు ఇష్యూ చేశారు. కొన్ని వేల ఎకరాలు, లక్షలంటే ఎక్కువైద్దేమో కానీ వేలైతే నేను ఈజీగా అనగలను. కొన్ని వేల ఎకరాలు ఏంటంటే ప్లాట్లు అయిపోయినాయి, అక్కడ వ్యవసాయ భూమిగా లేదు, కానీ పాస్ పుస్తకాలు ఇష్యూ చేశారు. ఇంత అన్యాయం అండి. వాళ్ళంతా ఇవాళ హ్యాపీగా రైతు బంధుతో ఎవడైనా ఇప్పుడు పుణ్యానికి ఒక పాస్బుక్ ఇచ్చి నీకు నెలకింత అకౌంట్లో డబ్బులు వేస్తా అంటే ఎవడొద్దు అంటాడు. ఇవాళ నాకు ఉంది అని, నాకు లేదా భూమి అని ఎవడు చెప్తాడు ఇవాళ ముందుకు వచ్చి? ఆ ఇంగిత జ్ఞానంతో పనిచేయలే. గతంలో జరిగిన పొరపాట్లు ఇవి. నాలా కన్వర్షన్ చేపించారు. నాలా కన్వర్షన్ చేసిన భూమికి అసలు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయొద్దు, కానీ ఇష్యూ చేశారు. నాలా కన్వర్షన్ అంటే ఏంది? అగ్రికల్చర్గా ఉన్నటువంటి భూమి, వ్యవసాయ యోగ్యంగా ఉన్న భూమిని వ్యవసాయేతర ఉపయోగాల కోసం కన్వర్ట్ చేసేదాన్ని నాలా కన్వర్షన్ అంటాం. అంటే అది పరిశ్రమల కోసం అని తీసుకున్న భూమి కావచ్చు, లేకపోతే ప్లాట్లు చేసి అమ్మడం కోసం దాన్ని మార్చుకున్న భూములు కావచ్చు. కొన్ని వేల ఎకరాలు ఆ రకంగా కన్వర్షన్ అయిన వాటికి కూడా పాస్ పుస్తకాలు ఇష్యూ చేసి వాడు అమ్ముకున్నా సరే వాని పేరు మీద ఇవాళ పాస్ పుస్తకాలు ఉంటే వీడేమనుకుంటాడు, నాది కూడా ఒక ల్యాండ్ సూర్యాపేట అట్లా జరిగిందనండి. ఒక వ్యక్తి దగ్గర మేము ఒక 2 ఎకరాలు కొన్నాము, నాల కన్వర్షన్ అయ్యింది, మేము గజాల నాల కన్వర్షన్ అయ్యింది, మేము కొనుక్కున్నాం. కానీ అమ్మిన వ్యక్తి పేరే పాస్ పుస్తకాలు, ఆయనకు పాస్ పుస్తకాలలో అదే కంటిన్యూ అవుతుంది, ఆయన రైతు బంధు కూడా పొందుతున్నాడు. నేను 2 సార్లు అధికారులను కలిసి ఇవయ్యా డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు, ఆయన పేరు తీసేయండి, ఆయనకు రైతు బంధు వేయకండి, మీకు శక్తి ఉంటే ఇచ్చిన రైతు బంధు కూడా అతని నుంచి రాబట్టండి. ఎందుకంటే ఉత్త పుణ్యానికి రైతు బంధు తీసుకున్నాడు కదా అమ్మిన భూమి కూడా. కాబట్టి అది రైతు బంధు ఇవ్వాల్సిన ల్యాండ్ కాదు, అది నాల కన్వర్షన్ చేయబడ్డది కదా అని చెప్పాం. ఇట్లా చాలా గుడ్డిగా పని జరిగిందండి రైతులకు. నాకు అనిపించింది ఏంటంటే, మనము రైతు బంధు విషయంలో డబ్బులు వేస్తూ పోతే ఆ డబ్బులు తీసుకునే వ్యక్తి తను ఓట్లు వేయడంతో పాటుగా 10 మందిని కూడా ఒప్పించి మెప్పించి ఓట్లు వేపిస్తారు. ఒక రకంగా పేదవాళ్ళకు ఉపయోగం జరిగిందండి, నేను కాదనట్లే. కానీ బాగా డబ్బున్న వాళ్ళకు అవసరమా? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు వేశారండి. అది అనవసరమైన బర్డెనేగా ప్రభుత్వానికి. ఇవాళ ఒక పక్కన లక్షల కోట్ల అప్పులు అని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ రోజు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలైతే అది పదే చెప్తా ఉన్నారు కూడా. సో అనవసరంగా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కోట్ల రూపాయలు రైతు బంధు రాగా ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది? ఎంత పెద్ద తప్పిదం అండి అది. ఇవ్వకూడదు కదా. ఇంటి జాగాలో కూడా రైతు బంధు తీసుకున్న సమస్యలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా రెక్టిఫై అవ్వాలి. ఇప్పుడు రాకపోతే వేస్ట్ అండి. అవన్నీ రెక్టిఫై అవ్వాల్సిందే. అట్లా రెక్టిఫై కాకపోతే వేస్ట్. భూభారతిలో అవన్నీ రెక్టిఫై అవుతాయి అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఈ అంశాలన్నిటి పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తులు కమిటీలలో ఉన్నారు. అడ్వకేట్ సునీల్ కుమార్ ఉన్నారు. మంచి భూ సంబంధిత సమస్యల పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కోదండరామిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కమిటీలో ఉన్నారు. చాలా రోజుల నుంచి దాన్ని బాగా కసరత్తులు చేశారు. సో కొన్ని గ్రామాలలో తిరిగారు, వాళ్ళు స్వయంగా రైతుల నుంచి విన్నారు, ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఇట్లున్నాయని. సో రూపొందించడం పేపర్ మీద చట్టం ఉంది, రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు పని అంతా జరగాల్సింది ఉంది. పని జరిగే క్రమంలో అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్తాము, పర్ఫెక్ట్గా పరిష్కరిస్తాము అనే సంసిద్ధతతో మేము ఉన్నామని చెప్తున్నారు. సో అధికారుల్ని దిగబడిపోయి గ్రౌండ్ రియాలిటీకి దగ్గరికి వెళ్ళి పనిచేసే వైపుగా ప్రభుత్వం శ్రద్ధ పెట్టి, అటు మినిస్టర్ల స్థాయిలో ఎమ్మెల్యేలు అధికారులంతా కూడా గట్టిగా, అంటే ఇటు రాజకీయంగాను మరియు కలెక్టర్ కానించి కింది వరకు ఉన్న అధికారులు కూడా కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద కేంద్రీకరించి పనిచేస్తే ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించవచ్చండి. రైట్ సార్, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టు ధరణి పోర్టల్ ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ భూభారతిలో రెక్టిఫై అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద అనాలిసిస్. థ్యాంక్స్ అండి. వ్యూవర్స్కి అందరూ కూడా నమస్కారం. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.